ముకుందమాల స్తోత్రం కానీ, కనీసం అందులో కొన్ని శ్లోకాలైనా కానీ కంటత రానివారు శ్రీ వైష్ణవులలో ఉండరంటే అతిశయోక్తి కాదు. పోతన పద్యాలలో ఉండే మాధుర్యం, ధారాశుద్ధి ఈ శ్లోకాల్లో నిబిడీకృతమై ఉన్నాయి. భాగవతోత్తములను గూర్చి ఉండవలసిన దాస్యబుద్ధి, శ్రీమన్నారాయణునిపై అనన్య భక్తి తత్పరత, జీవుని ఆవేదన ఈ మాలికలోని వస్తువు. అంతేకాకుండా విశిష్టాద్వైత సిద్ధాంత రహస్యాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. అవి విశిష్టులైన ఆచార్యులను ఆశ్రయించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీ కులశేఖరాల్వార్లు భాగవతోత్తముల సమారాధనలో వేద ప్రతిపాదితమైన ధర్మాలను ప్రవచించే సాక్షాత్తు వేదార్థసారమైన శ్రీమద్ రామాయణ కథను శ్రవణం చేయుటలో శ్రీరంగనాథుని దర్శనాభిలాషలోను తమ జీవితాన్ని అంకితం చేసుకున్న మహనీయులు. వారి జీవితంలో ఎన్నో మధురమైన ఘట్టాలు ఉన్నాయి. అవి మనం తప్పకుండా తెలుసుకోవాలి. పూర్వకాలంలో కేరళ దేశంలోని తిరువంజిక్కలం అనే ప్రాంతాన్ని దృఢవ్రతుడనే ఒక రాజు పరిపాలించేవాడు. ఆయనకి ఎనలేని సిరి సంపదలు, ఎదురులేని అధికారం ఉన్నా, ఎన్నో మంచి గుణాలు ఉన్నా సంతానం మాత్రం కలగలేదు. అందుకోసం ఎంతో పరితపించి భార్యా సమేతంగా తపస్సు చేశాడు. భగవంతుడు వారి తపస్సుకు మెచ్చి సాక్షాత్కరించి యోగ్యుడు 10 మంది చేత స్తుతింపబడే ఉత్తముడైన పుత్రుడు జన్మిస్తాడని వరం ప్రసాదించాడు. భగవానుడి వరానుగ్రహానుసారం కలియుగారంభంలో శ్రీమన్నారాయణుడి దివ్యాభరణమైన శ్రీ కౌస్తుభాంశంతో కులశేఖరాల్వార్లు అవతరించారు. వారికి సకాలంలో అంటే 12వ ఏటనే ఉపనయనం చేసి విద్యాభ్యాసాలు చేయించారు. అనతి కాలంలోనే కులశేఖరులు వేదాలు, ఉపనిషత్తులు మొదలైన సర్వశాస్త్రాలను ఎంతో శ్రద్ధాసక్తులతో నేర్చుకొని మంచి ప్రావీణ్యం సంపాదించారు. ధనుర్విద్యలో కూడా నిపుణులయ్యారు. కులశేఖరులు తండ్రి అనుమతి తీసుకుని తగిన సైనిక బలగంతో బయలుదేరి ఎన్నో రాజ్యాలను జయించారు. దిగ్విజయ యాత్ర పూర్తయిన తర్వాత దృఢవ్రతుడు కులశేఖరాల్వార్లకు యువరాజ్య పట్టాభిషేకం చేశాడు. దుర్మార్గులను శిక్షించి సాధు జనులను రక్షించి ధర్మనిరతితో పరిపాలన సాగించసాగారు. భగవానుడైన శ్రీ మహావిష్ణువు విక్ష్వక్సేనుణ్ణి కులశేఖరులకు పంచసంస్కారం చేయటానికి పంపించారు. విక్ష్వక్సేనుడు కులశేఖరులకు పంచసంస్కారాలను అనుగ్రహించారు. శంఖచక్రాలను తప్తం కావించి భుజాలపై వాటి ముద్రలు ధరించటం, ఊర్ధ పుండ్రధారణ, దాసనామము, మూలద్వయ చరమ శ్లోక మంత్రోపదేశము, పరవైకాంతులుగాని భగవత్ సేవకులు కావటమనే 5 పవిత్ర ప్రక్రియలు పంచ సంస్కారాలని మన పూర్వీకులు విశదీకరించారు. కులశేఖరులు భగవద్భక్తులు మరియు పరమ భాగవత నిష్ఠులు. వారికి చిన్నతనం నుంచే శ్రీరామచంద్రమూర్తిపై ఎంతో భక్తి విశ్వాసాలు కలిగినవి. శ్రీమద్ రామాయణం పేరు వినిపించగానే తన్మయత్వంతో అన్ని విషయాలు మరిచి బాహ్య స్మృతిని కోల్పోయేవారు. ఒకనాడు కులశేఖరాల్వార్లు తన ఆస్థాన పండితులను పిలిపించి ప్రతిరోజు శ్రీమద్ రామాయణ కాలక్షేపం చేయవలసిందిగా కోరారు. పండితులలో ఒకరు రాజుగారి కోరిక ప్రకారం రామాయణ కాలక్షేపం ఆరంభించారు. ఆదికవి వాల్మీకి నారద మహర్షిని కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ అని ప్రశ్నిస్తే నారదుడు గుణవంతుడు, శీలవంతుడు, ధైర్యవంతుడు, సత్యవ్రతుడు, గంభీరుడు, దృఢ సంకల్పుడు, అరివీర భయంకరుడు, ఆశ్రిత వత్సరుడు, సాహసి, కరుణామయుడు, మితభాషి, స్మితవదనుడు, సహనమూర్తి మొదలైన గుణగణాలు రాశిపోసుకున్న మహనీయ మూర్తి ఇక్ష్వాకు కులంలో ఆవిర్భవించిన శ్రీరాముడే అట్టివాడు అని చెప్పాడు. ఆ కర్ణాంత విశాలమైన నేత్రాలు, విశాలమైన వక్షస్థలం, ఆజాను బాహువులు ఇలా పురుషులను కూడా మోహింపచేసే అద్భుతమైన శ్రీరామ సౌందర్యం కులశేఖరులలో చెరగని ముద్ర వేస్తుండగా శ్రీరాముని సౌశల్యాది గుణసంపదలు మరింత హత్తుకుపోయాయి. వాల్మీకి వదనారవిందం నుండి మకరందధారగా స్తోత్రోవంతమైన శ్రీమద్ రామాయణ కావ్యసుధలో కులశేఖరు తలమునకలయ్యారు. విశ్వామిత్ర యాగరక్షణ, తాటకవధ, సీతారామ కళ్యాణఘట్టం, పరశురామ గర్వభంగం మొదలైన రమణీయ ఘట్టాలున్న బాలకాండ ముగిసింది. అయోధ్యకాండ ముగిసింది. శ్రీరామ పట్టాభిషేక ప్రయత్నం మొదలయ్యే ఈ కాండలో శ్రీరామ వనవాసం, భరతుని కఠోర దీక్ష, పాదుకా పట్టాభిషేక ఘట్టాలు కులశేఖరుల మనసును ద్రవింపజేశాయి. శ్రీరామ వనవాస క్లేశానికి ఆల్వార్లు ఎంతగానో కుమిలిపోయారు. ఇక అరణ్యకాండ పారాయణం మొదలైంది. పౌరాణికులు ఎంతో చక్కగా వ్యాఖ్యానిస్తూ కాలక్షేపం కొనసాగిస్తున్నారు. శ్రీరామచంద్రమూర్తి దండకారణ్యంలో ఉన్నప్పుడు 14,000 రాక్షసులతో కరదూషణాదులు ఆయనపై యుద్ధానికి వచ్చారని చెప్పగానే రామకథా శ్రవణంలో తన్మయులైన కులశేఖరులు అప్పుడే ప్రత్యక్షంగా యుద్ధం జరుగుతున్నదని భావించి సేనాని అని పెద్దగా అరిచి మనం సైనిక బలగంతో దాశరథికి సాయం చేయాలి అని ఆజ్ఞాపించారు. సేనాపతి రాజుగారి ఆజ్ఞను అనుసరించి సైన్యాన్ని సిద్ధం చేశాడు.
సైన్యయుక్తంగా కులశేఖరాల్వార్లు బయలుదేరారు. శ్రీరామచంద్రుడిపై అనన్య భక్తి ప్రపత్తులు కల కులశేఖరాల్వార్లు మైమరిచిన తరుణంలో వారికి శ్రీరామ విజయవార్త వెంటనే తెలియజేయాలనుకుని పౌరాణికులు, రాజా రాఘవుడు ఒంటరిగా త్రుటికాలంలోనే కరదూషణాదులను ఇతర రాక్షస సేనను సంహరించారని తెలిపారు. శ్రీరాముని పరాక్రమ విశేషాలను విన్న కులశేఖరుడు పరవశించి తన ప్రయాణం ఆపుకొని వెనక్కి తిరిగారు. శ్రీమద్ రామాయణ కాలక్షేపం ఈ విధంగా కొనసాగుతుంది. అరణ్యకాండ సమాప్తమైంది. ఈలోగా కాలక్షేపం చేసే స్వామికి పొరుగురులో ఏదో అత్యవసరమైన పని కలిగింది. కాలక్షేపానికి అంతరాయం లేకుండా తన కొడుకుని కాలక్షేపానికి నియమించి వెళ్ళారు. కులశేఖరాల్వార్లకు స్వామివారి కుమారుడు కాలక్షేపం చెప్తున్నాడు. కానీ ఆయన మనోభావాలను గ్రహించే శక్తి లేదు. ఇక్కడ మరొక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆ సన్నివేశం ఈ విధంగా ఉంది. కపటోపాయంతో మారీచుని సహాయం తీసుకొని రావణాసురుడు మారువేషంలో వచ్చి సీతాదేవిని అపహరించి లంకలో బంధించాడని, ఆమె హా రామా హా లక్ష్మణ అని విలపించిందని సీతాపహరణ ఘట్టాన్ని వినిపించారు. అది విన్నదే తడవుగా భక్తావేశంతో మంత్రి సేనాపతులను పిలిపించి సైన్యం సిద్ధం చేయండి, నా అశ్వాన్ని రప్పించండి, రావణునితో యుద్ధం చేయాలి, జానకీమాత రామ వియోగంతో దుఃఖిస్తున్నది, అమ్మను కాపాడాలి అని త్వరగా తన సైన్యంతో బయలుదేరారు కులశేఖరాల్వార్లు. ఆయన వెంట అనుసరించిన చతురంగ బలం దక్షిణ దిశగా వెళ్ళింది. సముద్రాన్ని దాటడానికి అశ్వాన్ని సమాయత్తం చేశారు. ఆల్వార్లు అశ్వం సాగర జలంలో వేగంగా పరిగెడుతున్నది. ఎంత దూరం వెళ్ళినా అగాధమైన ఆ జలనిధి మోకాలు లోతే ఉంది. సామంత రాజులు మంత్రివర్యులు ఈ విచిత్రాన్ని చూస్తూ నిశ్చేష్టులయ్యారు. ఆ స్థితిలో వారు సముద్రంలోనికి ప్రవేశించి వారిని అనుసరించలేదు. కులశేఖరాల్వార్లకు సహాయం చేయలేదు. ఆయనను బాహ్య ప్రపంచ స్థాయికి తెప్పించటానికి ప్రయత్నించనూ లేదు. కులశేఖరుడు ఇంకా అలాగే వెళ్తున్నారు. అప్పుడు రఘువరుడు సీతాలక్ష్మణ సమేతంగా గగనతలం నుండి దర్శనమిచ్చి కులశేఖరుల భక్తి తత్పరతకి ఆనందించి, రాజా కులశేఖర, ఇటు పైకి చూడు, ఇదిగో నీ తల్లి నా దగ్గరే ఉంది. క్రూర కర్ముడైన రావణాసురుని వధించి సీతాదేవిని తీసుకువచ్చాను. నీవు ఆగిపో, యుద్ధం చేయనవసరం లేదు అని చెప్పారు. శ్రీరామ కంఠస్వరం విని మంత్రముగ్ధులై ఆగి ఆకాశంపైకి చూశారు. సీతాలక్ష్మణ సమేతుడైన రఘుకుల తిలకుని సందర్శించి పాదాలకు నమస్కరించి వెనుతిరిగారు. శరణాగత వత్సరుడు, దయా సముద్రుడైన దాశరథి మరియు కరుణానిలయ ప్రేమాన్వితమైన హృదయం కల జానకీదేవి శ్రీమన్నారాయణునికి ఆసనంగా, శయనంగా, ఛత్రంగా, ఉత్తరీయంగా ఎన్నో సేవలు చేసే ఆదిశేషుని అవతారమైన లక్ష్మణస్వామి ఈ ముగ్గురిని దర్శించిన కులశేఖరాల్వారులు నిజంగా ఎంతో ధన్యజీవులే గదా. ఆ ఘట్టాలు మననం చేసుకుంటే మనము తరిస్తాము. కులశేఖరాల్వార్లకు కాలక్రమేణా శ్రీవైష్ణవ మతంపై ఎంతో అభిమానం, శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాథస్వామిని సేవించుకోవాలనే ప్రబలమైన ఆసక్తి అధికమైనాయి. ఎన్ని రాచకార్యాలున్నా వాటిని మానివేసి శ్రీరంగం వెళ్లాలని నిశ్చయించుకొని పురజనులంతా తమకు తోడుగా శ్రీరంగ క్షేత్రం వచ్చి రంగనాథస్వామిని సేవించి తరించాలని చాటింపు వేయించారు. తాను తరించడమే కాకుండా ఇతరులను తరింపచేసే ఉదారబుద్ధి కల దయార్థ హృదయులు కులశేఖరులు. ఆ చాటింపు విన్న పురప్రజలు శ్రీరంగ క్షేత్రం వెళ్ళి శ్రీరంగమన్నారుని దర్శించి తనివీర సేవించి పునీతులు కావటానికి ఎంతో ఉత్సాహంతో ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇదంతా మంత్రులు గమనించి శ్రీ కులశేఖరాల్వార్లు శ్రీరంగం వెళ్ళిన తర్వాత అక్కడ శ్రీరంగనాథ స్వామి వైభవము, ఉత్సవ విశేషాలు, ప్రతిరోజు స్వామివారికి జరిగే పూజాధికాలు చూసినచో మళ్ళీ రాజధానికి రారని, రాజకార్యాలు చూడరని శంకించి అందువల్ల ఎలాగైనా కులశేఖరులు రాజ్యం వదిలి వెళ్లకుండా ఉండడానికి ఒక ఉపాయం ఆలోచించారు. అదేమిటంటే శ్రీ వైష్ణవోత్తములకు సేవ చేయటంలో విశేషమైన ఆసక్తి కనబరిచే కులశేఖరుల వద్దకు ప్రతిరోజు కొంతమంది వైష్ణవులను తీసుకుని వెళ్తే వారిని సత్కరిస్తూ శ్రీరంగం వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతారని భావించారు. అలా వచ్చిన శ్రీ వైష్ణవోత్తములను సేవిస్తూ వారిని ఉచిత రీతిని సత్కరిస్తుండేవారు. శ్రీరంగం వెళ్లాలనే ఆసక్తి ప్రబలంగా ఉన్నప్పటికీ ఏ రోజుకు ఆ రోజు శ్రీ వైష్ణవులు వస్తే వారిని సేవించి మరునాడు వెళ్లాలని ప్రయాణం అప్పటికి మానుకునేవారు. శ్రీ వైష్ణవుల మర్యాద మన్ననలు, తగిన వసతి సౌకర్యాలు, భాగవతోత్తమ సేవలో నిమగ్నులైన శ్రీ కులశేఖరులు రాజకార్యాలు పట్టించుకోకపోవడంతో వారి దృష్టి పరిపాలన వైపు మళ్లించాలనే ఉద్దేశంతో మంత్రులు మరో పన్నాగం ఆలోచించారు. శ్రీ కులశేఖరాల్వార్లకు శ్రీ వైష్ణవుల పట్ల ఉండే ప్రగాఢమైన గౌరవాభిమానాలను, సమాదరణను తగ్గించాలనుకుని ఆల్వార్లు నిర్మించిన
శ్రీ కోదండరామస్వామి వారి పూజామందిరంలోని ఆభరణాలను దొంగిలించి ఆ నేరాన్ని శ్రీ వైష్ణవ స్వాములపై ఆపాదించి ఆ విషయాన్ని కులశేఖరులకు నివేదించారు. రాజుగారు ఏమాత్రము నమ్మలేదు. ఆ దొంగతనం మంత్రులే చేశారు, వైష్ణవ స్వాములు చేసియుండరని విశ్వసించి ఒక పాములవాణ్ణి పిలిపించారు. సభాసదుల సమక్షంలో పాములవాడిచే తెప్పించిన క్రూర సర్పాలను ఒక కుండలో వేయించి మూత కట్టించారు. అప్పుడు సభాసదులను ఉద్దేశించి ఇలా అన్నారు: వైష్ణవులు ఈ దొంగతనం చేయలేదనే నమ్మకం నాకున్నది. నేను ఈ కుండలో ఉన్న పాములను పట్టుకొని ప్రయాణం చేస్తున్నాను. మంత్రులు కూడా అలా చేయాలి. కులశేఖరుడు ఆ కుండలో చేయి పెడితే ఏ పామో కాటు వేయలేదు. అప్పుడు మంత్రులు భయంతో వణికిపోయి, రాజా, మేమే ఈ దొంగతనం చేశాము. మా ఈ పాపానికి నిష్కృతి లేదు, మమ్మల్ని మన్నించండి అని ప్రాధేయపడ్డారు. కులశేఖరులు మన్నించారు. కులశేఖరుల నిష్టకి సభాసదులు అచ్చరువందారు. ఇలాగే రాజ్యపాలన చేస్తుంటే ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వచ్చి ఆవేదన కలుగుతుందని ఆలోచించి తన పుత్రుడు దృఢవ్రతునికి పట్టాభిషేకం చేసి శ్రీరంగం వేంచేసి శ్రీరంగనాథ స్వామి అపూర్వ దివ్య సౌందర్యాన్ని సేవిస్తూ కైంకర్యములతో కాలం గడిపారు. కోవెల ముందు గడపలా జన్మిస్తే చాలని భక్తుల పాదధూళి స్పర్శతో జన్మ తరించిపోతుందని భావించారు. శ్రీ కులశేఖర ఆళ్వార్లు పెరిమాల్ తిరుముజి అనే దివ్య ప్రబంధాన్ని, ముకుందమాల్ అనే స్తోత్రాన్ని అనుగ్రహించారు. మనసులో శ్రీధరుణ్ణి సేవించాలని, భగవద్దాస దాసులకు, దాసుల దాసులకు నిరంతరము సేవ చేయటమే పరమార్థమని తమ భాగవత సేవా తత్పరతను ప్రకటించుకున్నారు. కులశేఖరుల భాగవత నిష్ఠా గరిష్టతను అందరూ ఆచరించాలి. అదే శ్రీవైష్ణవ లక్షణం. కులశేఖరులు శ్రీరంగంలో కొన్నాళ్ళు నివసించి అక్కడి నుండి బయలుదేరి మరికొన్ని దివ్యదేశములు దర్శించి అంబాసముద్ర సమీపంలో ఉన్న మన్నార్కోయిల్ గ్రామంలో శ్రీ రాజగోపాలస్వామిని సేవించి పరమపదం వేంచేశారు. శ్రీ కులశేఖరాల్వారులకు భగవంతునిపైన, భాగవతులపైన అపారమైన భక్తి శ్రద్ధలు కలవని తెలుసుకున్నాము. వీరు ప్రసాదించిన దివ్య ప్రబంధము 105 పాశురములతో కూడిన పెరుమాల్ తిరుమూజి. అందు నుండి ఒక శ్రీ సూక్తిని విందాము. షడియాయ వల్వినైగల్ తీర్க்கும் తిరుమాలే நெடியானே வேங்கடவா நின் கோயிலின் வாசல் அடியாரும் வானவரும் அறம்பயரும் கிடந்து இயங்கும் పడియాయ్ కిడందు ఉన్ పవలవాయ్ కాన్బేనే. అత్యంత ప్రబలమైన భక్తుల పాపరాశినంతా క్షణంలో తొలగించి వేయగలవో లక్ష్మీపతి, శేషశైలవాస, నీ ఆలయ ముఖద్వారం వద్ద భక్తులైన దేవమానవులెందరో వచ్చి నిన్ను దర్శిస్తూ నిలిచియుండగా నేను వారి శ్రీపాద స్పర్శకు నిత్యము కలిగి ఉండుటకు నోచుకున్న అచటి గడపగా మారిపోయి చిరునవ్వులొలికించే నీ మధురాధర సౌందర్యాన్ని తిలకిస్తూ అలాగే ఉండిపోగల అవకాశాన్ని నాకు కలిగించవా స్వామి. ఆహా, ఎంత రసవంతరమైన కోరిక ఇది. ఇక ఎక్కడికిన్ని కదిలిపోలేని జడమైన గడపగా మారాలట. పైగా భాగవత పాదస్పర్శ ఉండాలట. పూర్తిగా జడమై పడియుండగా స్వామివారి ముఖ సౌందర్యాన్ని సేవించే కన్నులు కావాలట. అది కూడా సదా పశ్యతి అన్నట్టు నిరంతరం దర్శన భాగ్యం కావాలట. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.